డిసెంబర్ 31 వేడుకల్లో ఎవరూ హద్దు మీరొద్దని హెచ్చరించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయన్నారు ఎస్పీ. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దన్నారు ఎస్పీ. రోడ్లపై కేక్ కటింగ్ లాంటివి చేయొద్దన్నారు. ఎవరి ఇంట్లో వారే కుటుంబ సభ్యులతో సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు ఎస్పీ. 2025 ముగింపు పలుకుతూ 2026కు ప్రారంభం స్వాగతం పలికేటువంటి కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఈ యొక్క ఉత్సాహం అనేది విషాదంగా మారొద్దు. ఏ ఒక్క ఇంట్లో కూడా ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ చేసో, తాగి డ్రైవింగ్ చేసో, ఇలాంటి సందర్భంలో లేదా బాణాసంచా గాల్చో లేదా డీజే పెట్టి గుండెపోటు వచ్చో ఇలాంటి జరగకుండా ఉండడానికి మనం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినాం. అదే విధంగా ఎక్కడ కూడా ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఏ ఉత్సవాలు కానీ ఏ ర్యాలీలు కానీ లేకుండా మనం ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ ఉంది. అదే విధంగా డీజే ఆర్ సౌండ్ బాక్సులతోటి ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా యువత ముఖ్యంగా ఈ యొక్క స్పీడ్ బైక్లను ర్యాష్ డ్రైవింగ్ తోటి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేసి వెహికల్స్ ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మనం 1200 మంది పోలీసులతోటి మనం స్పెషల్ గా పెట్రోలింగ్, పికెట్స్, చెకింగ్స్ మనం ఆ రోజు మొత్తం విస్తృతంగా చేసుకుంటాం. ఒకటే మనం పోలీసు యొక్క ఉద్దేశం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగొద్దు, ఎలాంటి ప్రాణ నష్టం జరగొద్దు అనేది మా యొక్క విన్నపం.